శ్రీ గురు చరిత్ర అధ్యాయం 26 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీ గురుడు విద్యావంతులైన మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకి ఇలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడటం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులను అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే, కానీ ధనము కీర్తి అహంకారము కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవ్వరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దాన్ని పూర్తిగా తెలుసుకొనటం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడది చూచి భయపడయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వారమిచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైరుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపారు. వారు కల్పాంతం వరకు అభ్యసించినా కూడా వాటిని పూర్తిగా తెలుసుకొనలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగటం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైరుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దాని గురించి ఇలా చెప్పారు. ఋగ్వేదానికి ఉపవేదం, యజుర్వేదము, ఆత్రేయస గోత్రము, గాయత్రి ఛందస్సు. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంకమీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, శాంఖ్యాయని, శాకల, భాష్కల, మాండుకేయులని 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవ్వరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదము, భారద్వాజ గోత్రము, త్రిష్టిప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాషా, ధర్మము, మీమాంస, వ్యాసము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదము గంధర్వము, విష్ణువు అధిదేవత, జగత్తి ఛందస్సు, కాశ్యపస గోత్రము. దీనికి ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము, దమము మొదలైన దైవీ సంపదలు గలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇటు సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము. గోత్రము వైజానకము. ఇంద్రుడు అధిదేవత. దృష్టిప్ ఛందస్సు. అధర్వణ వేద పురుషుడు. తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు 5 కల్పాలు ఉన్నాయి.
పూర్వం అన్ని వేదాలను సాంగోపగంగా నిర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులెందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు గనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి, అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనం ఇస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారిని ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము, దేవతలందరూ మంత్రాధీనులు, మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేద విధులమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధముగా అవమానించటం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇటు దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనటమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దుహంకారంతో పోని కష్టాలని కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టు వదలక వాదమైనా చెయ్యమని లేక జయపత్రికైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురవై నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 26వ అధ్యాయం సంపూర్ణం.